నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో వచ్చేసి కన్యా రాశి వారికి, మరి కన్యా రాశికి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కన్యా రాశి వారికి చాలా బాగుంది. ఓకే, అద్భుతంగా ఉందంటారా? అద్భుతము అని అనను, బాగుంది అంతే. ఎందుకు అంటే 2023లో ఎంత నలిగిపోయారో, ఎంత ఇబ్బందులు పడిపోయారో, హెల్త్ రిలేటెడ్, ఇందులో స్టమక్ రిలేటెడ్, అందులో లేడీస్కు వారి ప్రాబ్లమ్స్, అందులో గర్భసంచికి సంబంధించినవి కానీ పాపం చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. మరొకటి గొడవలు, కోర్టు కేసులు, ఇవే సరిపోయినవి వీరికి. కనుక మరి అలాంటి కన్యా రాశి వారు మరి వాస్తవానికి గురువు వీరికి 9వ స్థానంలో ఉండడం చేత కుజుడు కూడా ఇప్పుడు యాడ్ అవ్వడం జరిగింది 9లో. కుజుడు 9లో ఉంటే ఎవ్వరి జాతకములో అయినా కూడా ఎంత పుణ్యమైతే చేస్తారో ఆ పుణ్యఫలం అనేటువంటిది నిలవదు. ఈ నెలలో అంటే 9వ స్థానంలో కుజుడు ఉంటే ఒక హోమం చేశారు ఈ నెలలో, ఆ పుణ్య కార్యం అనేటువంటిది మీకు కౌంట్లోకి రాదన్నట్టుగా, అంటే పుణ్యఫలం యొక్క ఉండదు. ఇప్పుడు ఒక దానం చేశారు, ఆ దానం చేసింది రీచ్ కాదు. ఓకే, మనం హోమం చేసిన దానం చేసిన ఎంతో కొంత పుణ్యం అనేది మనకు వస్తుంది. కానీ ఈ 9లో కుజుడు ఉంటే హరించేస్తాడు, తను ఆ యొక్క పుణ్యఫలం రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరి దానికి సొల్యూషన్ చెప్తాం విన్నరా. కనుక గురువు అక్కడ ఉన్నాడు కనుక తప్పకుండా పర్వాలేదు. ఒకటి. రెండవది, కన్యా రాశి వారికి శని భగవానుడు కూడా వీరికి మంచి స్థానంలోకి ఉండడం జరిగింది. మంచి స్థానం అంటే ఇప్పుడు ఉదాహరణకు 5వ స్థానం మీద దృష్టి వచ్చింది శనిది. 5వ స్థానం మీద దృష్టి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే సంతానానికి సంబంధించి ఎదురు చూస్తుండే అటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే, పంచమాతు శని వక్ర దృష్టిలో ఉన్నాడు కనుక సంతానానికి కానీ, ఈ కన్యా రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడు ఈ నెలలో ఎవరైనా డెలివరీ ఉంటే ఉమ్మ నీరు తక్కువ అవ్వడం కానీ, లేదా వారు ఇచ్చినటువంటి డేట్ కంటే ముందే డెలివరీ అవ్వడం కానీ, లోపల బేబీ అడ్డం తిరగడం కానీ, పేగు మెడలు వేసుకొని పుట్టడం కానీ, ఇలాంటివి, పుట్టినటువంటి పిల్లవానికి కొంత హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, ఇలాంటివి కొన్ని జరిగే ప్రమాదాలు అయితే ఉన్నవి. కనుక జాగ్రత్తగా ఉండండి. మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఇంటి అందు శుభకార్యాలు చేయుట, బంధుమిత్రులతో కూడి ఉండుట, అదేవిధంగా భూగృహ ధనధాన్య లాభాలు, నూతన గృహ నిర్మాణాలు, మంచి ఆరోగ్యము, ఇంటి అందు సంతోషము, అందరితో కూడా చక్కగా కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి, మంచి వారితో స్నేహం చేయుట, వృత్తిలో మంచి ఆదరణ లభించడము, విద్య యందు మంచి ర్యాంకులు, మంచి ఉద్యోగములు, ప్రమోషన్లు లభించుట, నూతన పనులందు ఉత్సాహము, శత్రువులపై విజయము అనుకోవచ్చు. నేను విదేశీ ప్రయాణాలు కావచ్చును, మనస్సుకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనడము, కుటుంబంతో చక్కగా కూడా దేవతా పూజలలో పాల్గొనడము. మరి బాగుంది కదా గురువు గారు, ఇంత బాగుంది. మరి మీరు ఇందాక ముందు ఇట్లా చెప్పారు అంటే ఎంత పూజ అంటే హోమం చేసినా కానీ ఇది గురువు మూలకంగా మీకు ఇచ్చే ఫలితం. గురువుతో పాటుగా కుజుడున్నాడు అక్కడ, ఇక్కడ శని భగవానుంది వక్ర దృష్టి కూడా ఉంది. మరి ఇవి కూడా చూసుకోవాలి కదా, ఒక్క గురువు ఒక్కడే ఉంటే సరిపోదు విన్నరా. కనుక వీటి దృష్ట్యా కొన్ని మైనస్ పనులు అయితే ఉన్నవి. ఇందులో ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మరి మనకు ఈ యొక్క అనూహ్య నష్టములు ఉంటుంది. అనూహ్య నష్టములు, అదేవిధంగా ప్రమాదాలు, తగాదాలు, కొంత స్త్రీలతో గొడవలు. ఇంకా చూసుకున్నట్టయితే మరి యొక్క కుజుడు 9లో ఉంటే అధికారుల నుండి సమస్యలు. అధికారుల నుండి సమస్యలు అంటే ఏంది?
లంచము తీసుకొని పట్టుపడడము కావచ్చును, లేదా లంచానికి సంబంధించి ఇబ్బందులు కానీ, లేదా పోయిన ఇయరో పోయిన మంతో ఏదో ఫైల్ మీరు పెండింగ్ పెడితే ఆల్ ఆఫ్ సడన్గా ఈ నెలలో పై అధికారులు వచ్చి వారితో మీకు ఇబ్బందులు. ఓకే, ఇది అని చెప్పలేము. సో ఏదో ఒక రకంగా ఇది ఉంది కథ. స్థాన చలనం ఉంది, కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఉన్నవి కనుక మరి ఖచ్చితంగా కూడా మీరు కొంత ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సింధూరం బొట్టును ప్రతిరోజు కూడా మీరు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. మరొకటి ముఖ్యంగా కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతక పరిశోధనలో మీరు పుట్టినప్పుడు ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని మరి 10వ స్థానంలో ఏముంది, 9వ స్థానంలో ఏముంది, 2వ స్థానంలో ఏముంది, ధనానికి సంబంధించిన రేఖ, సప్తమానికి సంబంధించింది భార్య భర్త స్థానము, మరి ఇవేమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా, జాతకం కొట్టగానే దర్శనం ఇస్తుంది మనకు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం కొట్టగానే అర్థమైపోతుంది వీరికి ఏం జరుగుతుంది ఏమిటి అనేది. మీరు కూడా చూసారు కదా, మనం ఇందాక ఒక కాల్ కూడా మాట్లాడడం, వారికి అసలు వారు ఏమీ చెప్పలేదు, ఉన్నట్టుగా మనమే చెప్పాము. భార్యాభర్తలు గొడవలు అంటే అవును గురువు గారు అయిపోయింది ఏంటరా. ఇప్పుడు ఇందాక కూడా మన కెమెరామెన్ కూడా పేరు చెప్పగానే బాగాలేదు, ఆయనే షాక్ అయిపోయాడు. కనుక అలాంటి విద్య మన దగ్గర ఉన్నది. మనం ఎవరిని మోసం చేయటం లేదు. తప్పకుండా నీతి నిజాయితీతో మనం మాట్లాడుతున్నాం. దానికి సంబంధించింది అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మాకు కొన్ని బరువు బాధ్యతలు ఉన్నవి కనుక. విన్నారా? అయితే ఎవరైనా ఆస్ట్రాలజీ పట్ల ఇంట్రెస్ట్ ఉందా, మీకు ఇక్కడ జ్యోతిష్యము వేరు, పంచాంగం వేరు, ఆస్ట్రాలజీ వేరు. ఇక్కడ ఆస్ట్రో జస్ట్ పంచాంగం అంటే అది పెళ్ళిళ్ళు పెట్టడం కావచ్చును, లేదా అన్నప్రసనానికి సంబంధించింది కానీ ఇలా ఉండేటి సబ్జెక్ట్ వేరది. ఈ ఆస్క్ మీ ఆస్ట్రోలో అన్నారా, ఆస్క్ మీ మురళీధర్ శర్మ, ఇది మన ఆఫీస్. ఇందులో ఎవరైనా కూడా జ్యోతిష్యం నేర్చుకోవచ్చును. కానీ మీ జాతకంలో ఖచ్చితంగా 9వ స్థానం బాగుండాలి, లగ్నం బాగుండాలి, తృతీయాతు ద్వితీయాతు 2 భావాలు బాగుండాలి. అట్లా ఉంటేనే మీరు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది, ముందుకు వెళ్తారు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ ఉంటవి. అటు పిమ్మట మీకు సర్టిఫికెట్స్ ఇవ్వడం, దాని తర్వాత మీకు చక్కటి జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్లోనే కూర్చొని జాబ్ చేసుకునే చక్కగా ల్యాప్టాప్లో యూఆర్ఏ ఒక సాఫ్ట్వేర్, ఏవో పెద్ద పెద్ద కోర్సులు నేర్చుకొని లక్షలు కట్టి ఇంట్లో కూర్చున్నారే, దానికంటే ఇది గొప్పే కదా, గ్రేట్. 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి ఎలా ఉండబోతుంది వీరికి అనే దాని గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. చూశారు కదండి గురువుగారి వీడియో. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.